హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్రిపుల్ ఐటీ ఆన్లైన్ క్లాసెస్. ముందు సెషన్ లో మనం కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ ఫార్ములాస్ సంబంధించి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. దిస్ ఇస్ పార్ట్ 2, సెషన్ 2 ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. సో ప్రీవియస్ గా మనం ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేసాం. ఆ ఫార్ములాస్ సంబంధించిన మోడల్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. క్వశ్చన్స్ తీసుకుందాం. కొని ఫైండ్ ద డిస్టెన్స్ from origin to the point. ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? సో డిస్టెన్స్ క్వశ్చన్ చూస్తూనే అర్థమవుతుంది మనకి ఏం చేయాలి. ఇక్కడ డిస్టెన్స్ చేయాల్సి ఉంది. ఎక్కడి నుంచి? ఆరిజిన్ నుంచి పాయింట్. ఆరిజిన్ అంటే 0,0 నుండి పాయింట్ ఏ 3,4 కు డిస్టెన్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా O నుండి A డిస్టెన్స్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 0 3 స్క్వేర్, y2 మైనస్ y1 4 మైనస్ 0 4 స్క్వేర్, 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16, టోటల్ ఈజ్ రూట్ 25. 25 రూట్ ఎంత? 5. ఈ విధంగా మనం చూస్తూనే ఆన్సర్ చెప్పేసేయచ్చు. జీరోస్ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధం లేకుండా దీని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఆరిజిన్ ద్వారా పోతూ ఒక పాయింట్ a కామా b ఉండే డిస్టెన్స్ ఎంత అంటే డైరెక్ట్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్పొచ్చు. జీరోస్ ఉన్నాయి కాబట్టి a మైనస్ 0 a నే అవుతుంది, b మైనస్ 0 b నే అవుతుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డైరెక్ట్ గా ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ ఉండే డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకొకటి ఏమంటాడంటే ఒక సర్కిల్ ఉంది, డయామీటర్ 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చేస్తాడు. ఏ బి అనేటి 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకుందాం. 3 4 2 6 అని ఇచ్చాడు అనుకుందాం. సో డయామీటర్ 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చి దీని రేడియస్ కనుక్కోమంటాడు. రేడియస్ ఎలా కనుక్కోవాలంటే డయామీటర్ తెలుసు కదా, డయామీటర్ డిస్టెన్స్, ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కుంటాం. ఏబి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 కానీ x1 మైనస్ x2 ఎలా అయినా చేయొచ్చు. సో x2 మైనస్ x1 2 లోంచి 3 తీసేస్తే -1 హోల్ స్క్వేర్, 6 లోంచి x2 మైనస్ x1 y2 మైనస్ y1, 6 లోంచి 4 తీసేస్తే 2 స్క్వేర్, -1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 ఎంత అవుతుంది? రూట్ 5. ఇది డయామీటర్. క్వశ్చన్ లో రేడియస్ అడిగాడు అనుకోండి, రేడియస్ ఇస్ ఈక్వల్ టు డయామీటర్ లో హాఫ్, రూట్ 5/2. ఈ విధంగా డయామీటర్ లో హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇస్తాడు, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ పాయింట్ ఇస్తాడు. సెంటర్ ఆఫ్ సర్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ 1,3 ఇచ్చాడు అనుకోండి, ఒక పాయింట్ 4,5 ఇచ్చాడు. అప్పుడు రేడియస్ కనుక్కోమన్నాడు అనుకోండి. రేడియస్ కనుక్కోమంటే ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫార్ములా వేసి 4 లో 1 పోతే 3 స్క్వేర్, 5 లో 3 పోతే 2 స్క్వేర్, 3 స్క్వేర్ 9 4 2 స్క్వేర్ 4, టోటల్ ఇస్ రూట్ 13. రూట్ 13 యూనిట్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే రేడియస్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తాం? డిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఏం చేయాలి? రేడియస్ అన్నప్పుడు ఈ రెండింటి పాయింట్స్ కు డిస్టెన్స్, డయామీటర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత దాంట్లో హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలని రూట్ ఆఫ్ డైరెక్ట్ గా ఏం వేసుకోవచ్చు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని వేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి, ట్రయాంగిల్ 3 వర్టిసెస్ ఇచ్చేస్తాడు ఏబిసి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వర్టెక్స్ ఏ అనేది 2,3, ఇక్కడ 3,4 3,6 లేదా 5,6 ఇచ్చాడు అనుకుందాం. ఇటువంటి క్వశ్చన్స్ ఏమడుతాడు అంటే ఫైండ్ ది మీడియన్ ఏడి అని అడుగుతాడు. డిస్టెన్స్ ఆఫ్ మీడియన్ ఏడి, ఈ మీడియన్ డిస్టెన్స్ కనుక్కోండి అంటాడు. ఏడి డిస్టెన్స్ కనుక్కోవాలంట. ఏడి డిస్టెన్స్ కావాలంటే ముందు డి అనే పాయింట్ కావాలి. డి అనే పాయింట్ ఎలా కనుక్కుంటాం మనం? బి కు సి కు మిడ్ పాయింట్. మీడియన్ అంటేనే మిడ్ పాయింట్ ను జాయిన్ చేసేదాన్ని వర్టెక్స్ నుంచి. సో డి అనే పాయింట్ కావాలంటే ఫస్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా వేస్తాం. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా వస్తుంది x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2, x1 y1 x2 y2, x1 plus x2 3 plus 5,
8/2, y1 plus y2 5 plus 6 11/2, 4 కామా 11/2 అనేది d అనే పాయింట్ అవుతుంది. ఇక a అనే పాయింట్ ఉంది, a నుంచి d కి మీడియన్ కదా, AD కావాలంటే డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 minus x1 4 minus 2 whole square, y2 minus y1 11/2 minus 3 whole square. So 4 లో 2 పోతే 2 square 4, 2 3s are 6, 11 లో 6 పోతే 5/2 whole square. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే 4 plus 5 5s are 25/4. ఎల్సిఎం చేసుకుంటే 4 4s are 16 plus 25/4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 41 డివైడెడ్ బై 4 రూట్ 2. ఈ విధంగా లెంత్ ఆఫ్ ది మీడియన్ ఏడి అనేది కనుక్కోవచ్చు. ఇవన్నీ డిస్టెన్స్ ఫార్ములా వేస్ చేసేవి. లెంత్ ఆఫ్ ది మీడియన్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ మిడ్ పాయింట్ కనుక్కోవాలి, ఆపోజిట్ వర్టెక్స్ ది ఏడి లెంత్ కనుక్కోవాలి. ఏ అనే పాయింట్ డి అనే పాయింట్ ఇక్కడ కనుక్కుంటాం కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా వేసి దాన్ని మీడియన్ లెంత్ అనేది మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు చేసిన మోడల్స్ పైన కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. సో డైరెక్ట్ ఫార్ములా ఇది, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అన్నాడు. ఈ పాయింట్స్ కు ఫార్ములా ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 y1 x2 y2, x2 minus x1 8 minus 4 whole square plus y2 minus y1 0 minus 0 0 అని. 8 లో 4 పోతే 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 4. 8 లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 4 ఉంటుంది, 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 4 అవుతుంది. ఈజీ క్వశ్చన్. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ x యాక్సిస్ which is equidistant from both the points. ఈ రెండు పాయింట్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండే x యాక్సిస్ పైన ఉండే పాయింట్ కనుక్కోవాలంట. సో x యాక్సిస్ పైన అంటే చూడండి, x యాక్సిస్ కాదు క్వశ్చన్ తప్పబడింది, y యాక్సిస్. ఎందుకంటే ఆప్షన్స్ అన్ని చూడండి y యాక్సిస్ పైన ఉన్నాయి. x 0 ఆన్ y యాక్సిస్. సో y యాక్సిస్ పైన అంటే y పైన పాయింట్ ఉంటుంది, x ఉండదు. x 0 అయితే y యాక్సిస్ పైన ఉన్నట్టు, అన్ని x 0 చూడండి. సో y యాక్సిస్ పైన ఒక పాయింట్ ఉందంట, ఏ పాయింట్ దీంట్లో ఉందో కనుక్కోవాలి. అది ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. అంటే ఏ నుండి డిస్టెన్స్ చూసినా బి నుండి డిస్టెన్స్ చూసినా సేమ్ ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఏ నుండి ఏ లోంచి అయినా తీసేయచ్చు. 6 minus 0 6 6 6 are 36 plus 5 minus 5 0. సో ఇది 36 రూట్ 36. ఇది నెక్స్ట్ ఇది కూడా రూట్ 36 వస్తుందో లేదో చెక్ చేయాలి. 4 లో 0 మైనస్ 4 లో 0 పోతే మైనస్ 4, 4 4s are 16. 3 లో 5 పోతే మైనస్ 2, 2 2s are 4. 16 plus 4 ఈ రెండు ఈక్వల్ ఏమో చూడండి, 36 20. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ చెక్ చేద్దాం. అలాగే 6 minus 0 6 6 are 36. 5 లో 7 పోతే మైనస్ 2, 2 2s are 4. టోటల్ 40 అవుతుంది. అలాగే సెకండ్ పాయింట్ చూద్దాం. మైనస్ 4 లో 0 పోతే 4 4s are 16. 3 లో 7 పోతే మైనస్ 4, 4 4s are 16. 16 plus 16 is 32. ఇది కూడా కాదు, సెకండ్ రాంగ్. థర్డ్ చెక్ చేద్దాం. 6 minus 0 6 6 are 36. ఇది కన్ఫర్మ్ ఇదే ఉంటుంది. 5 లో 9 పోతే 4, 4 4s are 16. సో టోటల్ is 52, రూట్ 52 అవుతుంది. మైనస్ 4 లో 0 పోతే 4 4 4s are 16. 3 లో 9 పోతే మైనస్ 6 6 6 are 36. 36 plus 16 52. రెండు కూడా 52 నే చూడండి. సో 0,9 is the right answer. చెక్ చేసేది. చెక్ చేయకుండా చేయాలంటే డిస్టెన్స్ ఫార్ములా వేసుకోవాలి. 0,x పెట్టుకొని 0,x నుంచి దీని డిస్టెన్స్ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసి x వాల్యూ కనుక్కోవాలి. సో ఇదే ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఫాస్ట్గా మనం సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయగలం ఈజీగా. ఇది సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేసినది. ఇక థర్డ్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ x,7 and 1,15, x,7 and 1,15 ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే 10 యూనిట్స్ వస్తుందన్నమాట. x వాల్యూ ఎంత ఉండాలి? వాల్యూ ఆప్షన్స్ లో ఉంటే సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీ, లేదు కాబట్టి ఇక్కడ చెక్ చేస్తాం ఎలా చేయాలనేది. 10 డిస్టెన్స్ ఫార్ములా x2 minus x1 లేదా x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 15 లో 7 తీస్తే 8 8 8s are 64. మీరు ఎలాగైనా తీయచ్చు. ఇస్ ఈక్వల్ టు 10. ఫస్ట్ దాంట్లో సెకండ్ తీసినా, సెకండ్ లో ఫస్ట్ తీసినా హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ 100 ప్లస్ అయితే సెకండ్ లో ఫస్ట్ తీసినా కూడా ప్రాబ్లం లేదు. 15 లో 7 పోతే 8 8 8s are
64. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ వెళ్ళిపోతుంది, 10 10s are 100. ఈ పక్క x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 64 అటు సైడ్ పంపించండి, మైనస్ 64 తీసేస్తే 36. x minus 1 is equal to స్క్వేర్ రూట్ అటు స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 6. ఈ మైనస్ 1 అటు సైడ్ పంపించండి, ప్లస్ 1. x is equal to ప్లస్ ఆర్ మైనస్ 6 ప్లస్ 1, అంటే ఒకసారి ప్లస్ 6 ఒకసారి మైనస్ 6. ప్లస్ 6 పెట్టుకున్నప్పుడు 6 ప్లస్ 1 7, మైనస్ 6 పెట్టుకున్నప్పుడు మైనస్ 6 ప్లస్ 1 మైనస్ 5. సో 2 వాల్యూస్ ఆప్షన్స్ చూసుకోవాలి, 7 మైనస్ 5. ఎక్కడ ఉండే ఆప్షన్స్ చూసుకొని రైట్ ఆన్సర్ 7 అంటే 7, మైనస్ 5 అంటే మైనస్ 5. చూడండి ఎలా పెట్టాలి, ప్లస్ ఆర్ మైనస్ 6, మైనస్ 1 అటు సైడ్ పోతే ప్లస్ 1 అవుతుంది. ఫస్ట్ ప్లస్ వేసుకొని చెక్ చేసుకోవాలి, ప్లస్ 6 ప్లస్ 1 is 7, మైనస్ 6 ప్లస్ 1 is మైనస్ 5. సో ఈ విధంగా మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తూ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ఇచ్చాడు, పాసింగ్ త్రూ ఇచ్చాడు. ఒక సర్కిల్ ఉందంట, సర్కిల్ సెంటర్ అండ్ పాసింగ్ త్రూ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చేస్తే ఏమొస్తుంది మనకు, రేడియస్ వస్తుంది. డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇలాగైనా చేయండి, ఇలాగైనా చేయండి, మీ ఇష్టం. సో మైనస్ 5 మైనస్ 3 మైనస్ 8 స్క్వేర్, 8 8s are 64. 6 మైనస్ 2 మైనస్ 5 లో మైనస్ 3 తీస్తే మైనస్ 8, స్క్వేర్ చేస్తే 64. 6 లోంచి 2 తీసేస్తే 4, 4 4s are 16. టోటల్ యాడ్ చేస్తే ఎంత, 64 70 80. రూట్ 80. 18 ఏం రాయొచ్చు అంటే 16 5s are రాసుకోవచ్చు. 18 ని 16 5s are 80. 16 కు రూట్ ఉంది, 4 4s are 16. 5 కు రూట్ లేదు కాబట్టి అలాగే పెడతాం. 4 రూట్ 5 యూనిట్స్ దీని రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేశాను, రూట్ 80 వచ్చింది. 80 ని 16 5s are రాసుకోవచ్చు. 16 కు రూట్ 4, 5 కు రూట్ లేదు కాబట్టి అలాగే పెట్టేస్తాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మిడ్ పాయింట్ ఫార్ములా వేసాడు. చాలా ఈజీ క్వశ్చన్. మిడ్ పాయింట్ వస్తే మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2/2 y1 plus y2/2. x1 plus x2, 3 లో 1 పోతే 2, 2/2. y1 plus y2, 0 plus 4, 4, 4/2. 2 1s are 2 2s are 1, 2. చాలా ఈజీ క్వశ్చన్, ఇంత ఈజీగా రాకపోవచ్చు. ఫైండ్ ది సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ కనుక్కోవాలంట. సెంట్రాయిడ్ G కనుక్కోవడానికి ఫార్ములా x1 plus x2 plus x3/3, y1 plus y2 plus y3/3. x1 plus x2 plus x3, 3 plus 1 4, 3 plus 1 4, 4 plus 5 9, 9/3. y1 plus y2 plus y3, 10 plus 2 12, 12/3. 3 1s 3 4s, ఇక్కడ 3 1s 3 4s పోతుంది, 3 1s 3 3s. సో 3, 4. సెంట్రాయిడ్ వాల్యూ ఇస్ 3, 4. 3 1s 3 3s, 3 1s 3 4s పోతుంది. 3, 4 అనే పాయింట్ సెంట్రాయిడ్. ఒక్కోసారి క్వశ్చన్స్ ఏం చేస్తాడంటే సెంట్రాయిడ్ వాడే ఇచ్చేస్తాడు. సెంట్రాయిడ్ ఇస్ ఈక్వల్ టు 3, 4 అని వాడే ఇచ్చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే x1 plus x2 plus x3/3, y1 plus y2 plus y3/3 లో ఒక పాయింట్ ఇవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మిస్ చేశాడు అనుకున్నాం, AB మాత్రమే ఇచ్చి థర్డ్ వర్టెక్స్ ఇవ్వడు. ఫైండ్ ది థర్డ్ వర్టెక్స్ అంటాడు. సెంట్రాయిడ్ ఇచ్చేస్తాడు 3, 4. ఈ థర్డ్ వర్టెక్స్ 5, 5 వస్తుంది కదా, అది ఇవ్వడు. ఇవ్వకుండా అంటే ఏం చేస్తాం, x1 plus x2, 3 plus 1 4 ప్లస్ ఇంకొకటి తెలియదు కాబట్టి అనుకుంటాం x/3, y1 plus y2, 2 plus 5 7 ప్లస్ అది తెలియదు కాబట్టి అటుపక్కది y అనుకుంటాం. థర్డ్ వర్టెక్స్ తెలియదు కాబట్టి x, y అనుకుంటాం. అప్పుడు 3 3s are 9 is equal to 4 plus x, 3 4s are 12 is equal to 7 plus y అవుతుంది. 9 లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5, x is equal to 5. 12 లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 5, x, y is equal to థర్డ్ వర్టెక్స్ is 5, 5. ఇటువంటి క్వశ్చన్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెంట్రాయిడ్ వాడే ఇచ్చేసి సెంట్రాయిడ్ is equal to x1 plus x2 ఇది ప్లస్ x3 తెలియదు కాబట్టి x/3, y1 plus y2 ఆన్సర్ ఇది, y3 తెలియదు కాబట్టి y పెట్టుకొని డివైడెడ్ బై 3 వేసుకొని రెండింటిని ఈక్వేట్ చేసుకున్నప్పుడు 3 3s are 9 minus 4 5, 3 4s are 12 minus 7 5, 5, 5 అనే థర్డ్ పాయింట్ అనేది ఎప్పుడైనా థర్డ్ పాయింట్ మిస్సింగ్ అయితే ఇలా కనుక్కుంటాం సెంట్రాయిడ్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది చూద్దాం, ఇంకా కొన్ని సాల్వ్ చేద్దాం వీటి మోడల్స్ లో. ఫైండ్ ది పాయింట్ విచ్ డివైడ్స్. ఇది చూస్తేనే అర్థమవుతుంది మీకు సెక్షన్ ఫార్ములా. డివైడ్స్ అనే పదం వస్తుంటే సెక్షన్ ఫార్ములా వేయాలి. సో సెక్షన్ ఫార్ములా దీనికి రేషియో ఇచ్చాడు. ఫస్ట్ 7th క్వశ్చన్ లో 2:3 రేషియో m1 m2. తర్వాత పాయింట్స్ ఏమి ఇచ్చాడు 3, 5, 8, 10. సో x1 y1
x2 y2. సెక్షన్ ఫార్ములాతో పాయింట్ P కనపడానికి ఫార్ములా m1 x2 2 8s are 16 plus m2 x1 3 3s are 9 divided by m1 plus m2 2 plus 3 5 2 plus 3 5 కింద ముందే వేసేసుకోండి 2 plus 3 5 2 plus 3 5. సో ఏం అడగలేదు కాబట్టి ఇంటర్నల్ అడిగితే ఇంటర్నల్ చేయాలా, ఏం అడగకపోయినా ఇంటర్నల్ చేయాలి. ఏదైనా ఎక్స్టర్నల్ అయిన క్వశ్చన్లు అడిగితే ఎక్స్టర్నల్ చేయాల్సి వస్తుంది. డయాగ్రామ్ మాదిరిస్తే డయాగ్రామ్ లో ఇంటర్నల్ ఉందా ఎక్స్టర్నల్ ఉందా చూసుకొని చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ m1 plus m2 2 plus 3 5 2 plus 3 5 వేసుకుంటాం. తర్వాత m1 x2 2 8s are, లేకపోతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ x2 ది తర్వాత x1 8 2s are 3 3s are. తర్వాత m1 y2 2 into 10 2 10s are 20 m2 y1 3 5s are 15. టోటల్ చేస్తే 25 divided by 5 35 divided by 5 5 1s 5 5s 5 1s 5 7s. సో పాయింట్ ఈస్ 5,7. ఈ విధంగా మనం పాయింట్ అనేది అనుకుందాం. సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి పాయింట్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో ఈజీగా చేయొచ్చు. 2 3s are 2 5s are 3 8s are 3 10s are. ఇట్లా కాదు, m1 x2 చేయాలి. m1 x2 m2 x1 ఈజీ గుర్తుంటుంది. m1 x2 m2 x1 m1 y2 m2 y1 వేసేస్తే వచ్చేస్తాం 2 లైన్స్ లో. క్యాలిక్యులేషన్ కొద్దిగా స్పీడప్ చేస్తాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ట్రైసెక్షన్ పాయింట్స్ అన్నాడు. ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే ఏమంటే, ట్రైసెక్షన్ అంటే ఏదో తెలుసుకోవాలి ఫస్ట్. ట్రైసెక్షన్ అంటే ఒక లైన్ ఏబి అనే లైన్ ట్రై అంటే త్రీ ఈక్వల్ పార్ట్స్ కావడం 1 2 3 1 1 1 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే పాయింట్స్ ఒకటి P అనుకుందాం, ఇంకోటి Q అనుకుందాం. P దగ్గర ఉండే రేషియో తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి A నుండి P కి 1 పార్ట్, రిమైనింగ్ 2 పార్ట్స్. Q దగ్గర ఉండే రేషియో కావాలంటే ఇటు పక్క 2 పార్ట్స్ అటు పక్క 1 పార్ట్. సో రెండు రేషియోలు కనుక్కోవాలి. 1:2 ఒకటి, 2:1 రేషియో ఒకటి కనుక్కోవాలి. సో మనం ప్రాబ్లం చేసినప్పుడు ఏం చేయాలంటే 1:2 రేషియో m1 m2 అనుకోవాలా, ఇంకొకసారి 2:1 రేషియో m1 m2 అనుకోవాలి. 1:2 రేషియో దేనికి చేయాలి, పాయింట్స్ ఏంటి 2 6 minus 4 8 2 6 minus 4 8 x1 y1 x2 y2. సో P అనే పాయింట్ కనుక్కుందాం. P అనే పాయింట్ కావాలంటే ఫార్ములా m1 x2 plus m2 x1 m1 x2 1 into minus 4 minus 4 plus m2 x1 2 2s are 4 divided by m1 plus m2 కింద కూడా m1 plus m2 m1 y2 1 8s are 8 plus m2 y1 2 6s are 12 చేస్తే 0/3 20/3 0/3 అంటే 0 20/3 అలాగే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం Q అనే పాయింట్. Q అనే పాయింట్ రేషియో ఇక్కడ తీసుకోవాలి m1 m2 m1 x2 2 into minus 4 minus 8 plus m2 x1 1 2s are 2 divided by 1 plus 2 3 కింద 1 plus 2 3 m1 y2 2 8s are 16 m2 y1 1 6 are 6 1 6 are 6 అవుతుంది. 8 లో 2 పోతే -6/3 22/3 which is equal to 3 1s are 3 2s అవుతుంది. సో 2 లైన్స్ లో మనం ఆన్సర్ చేసేసేది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏమడిగారంటే పారలెలోగ్రామ్ ఫామ్ అవుతుందంట. పారలెలోగ్రామ్ ఫామ్ కావాలంటే ఏమని, ప్రాపర్టీస్ ఆఫ్ పారలెలోగ్రామ్ లో చూస్తే డయాగోనల్స్ ఆఫ్ ఎ పారలెలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటాం. అంటే ఇక్కడ ఉండే మిడ్ పాయింట్స్ ఏముంటుంది, AC కి మిడ్ పాయింట్, BD కి మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2/2 y1 plus y2/2 ఇది తెలిసిందే. అన్నిటికీ బై 2 ఉంటుంది కాబట్టి బై 2 పక్కన పెట్టేసి AC మిడ్ పాయింట్ లో x1 plus x2, BD మిడ్ పాయింట్ లో x1 plus x2 కి ఈక్వల్ చేస్తే చాలు. AC 7 plus x is equal to next 3 plus y is equal to ఇది AC మిడ్ పాయింట్ is equal to BD's మిడ్ పాయింట్. BD తీసుకోండి, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండే పాయింట్. 6 plus 9 15 1 plus 4 5. సో x is equal to 15 లో 7 పోతే 8, y is equal to 5 లో 3 పోతే 2. x, y is equal to 8, 2.
చాలా ఈజీగా వచ్చేసింది. పారలెలోగ్రామ్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD వేస్తే డైరెక్ట్ గా వస్తుంది. మిడ్ పాయింట్ కింద బై 2 ఎందుకు వేయలేదంటే ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 వస్తుంది కాబట్టి రెండు క్యాన్సిల్ వెళ్ళిపోయి x1 ప్లస్ x2 ఇక్కడ కూడా x1 ప్లస్ x2 కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది రేషియో అంటే m1 m2 కనుక్కోవాలి. ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు -3 10 6 -8 -3 10 6 -8 x1 y1 x2 y2 ఒకటి చేస్తే సరిపోతుంది. -1, 6 లో ఫస్ట్ పాయింట్ ఒకటి తీసుకుందాం. -1 ఫస్ట్ లో ఒకటి అంటే m1 x2 ప్లస్ m2 x1 m1 x2 m1 ఇంటూ 6 m1 m1 x2 ప్లస్ m2 x1 m2 ఇంటూ x1 ఎంత -3 m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇస్ ఈక్వల్ టు -1. ఫస్ట్ దానికి ఈక్వల్ చేశాను. ఇది అటు సైడ్ మల్టిప్లై చేయండి. 6m1 3m2 ఇస్ ఈక్వల్ టు -1 ఇంటూ m1 -m1 -1 ఇంటూ m2 -m2. సో దీని నుంచి మనకి ఏం తెలుస్తుందంటే 6m1 -m1 ఇటు సైడ్ వస్తే +m1 ఇస్ ఈక్వల్ టు -m2 అటు సైడ్ ఉంది -3m2 అటు సైడ్ పోతే +3m2. 6 plus 1 7m1 is equal to 3 లో 1 పోతే 2m2. That implies m1 divided by m2 is equal to 2/7. ఇక్కడ 2 ఉంది ఇంటూ 7 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 7. 2/7 అంటే రేషియో ఏమి 2:7 రేషియో. m1 is to m2 is equal to 2:7. ఈ విధంగా రేషియోస్ కూడా కనుక్కోవచ్చు. ఇంకా మిగిలిపోయింది మనకు ఏరియాస్ గురించి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, స్లోప్స్ నెక్స్ట్ సెషన్ లో మనం కంప్లీట్ చేద్దాం.